జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ రూపంలో 5గురి ప్రాణాలను మృత్యువు కబలించింది. గుడిహత్నూర్ మండలం మేకలగండి హైవేపై వెళ్తున్న మ్యాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్స్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 పిల్లలతో సహా 5గురు చనిపోయారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీకు చెందిన వీరు భైంసాలోని ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం జాతీయ రహదారిపై మేకలగండి వద్ద నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న క్రమంలోనే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ స్పాట్ దగ్గర ఉన్నాం. దాదాపుగా ఇదేదైతే ఈ సైడ్కు సంబంధించిన పిల్లర్ ఉంటుందో దానికి ఢీకొని 100 మీటర్ల పాటు దూసుకెళ్ళి వాహనం బోల్తా పడడం జరుగుతుంది. ఈ ఘటనలో ఆదిలాబాద్కి సంబంధించిన టీచర్స్ కాలనీకి సంబంధించిన వారంతా కూడా 8 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు. 5గురు మృతి చెందారు. మరో 3గురిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రులందరినీ కూడా చికిత్స ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆ స్పాట్ దగ్గర ఉన్నాము, చూస్తున్నాం. వాహనానికి సంబంధించిన ఏవైతే ఇవన్నీ కూడా నుజ్జు కావడం జరుగుతుంది. స్పాట్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 100 మీటర్ల వరకు దూసుకెళ్లడం, డ్రైవరు నిద్ర మత్తులోనే ఉండడం, ఈ ఘటన నిద్ర మత్తులోనే ఉండడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాహనాలకు సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో చిందరవందరగా ముక్కలు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే సైడ్కు సంబంధించిన పిల్లర్ ఏవైతే ఉంటాయో దాన్ని మ్యాక్స్ బండి పికప్ అనే వెహికల్ అనేది ఢీ కొట్టడం, అదేవిధంగా 100 మీటర్ల వరకు స్పీడ్గా అక్కడికి వెళ్ళి బోల్తా పడడం జరుగుతుంది. ఏదైతే ఈ ఘటన అనేది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన టీచర్స్ కాలనీకి చెందిన వారంతా కూడా బైన్సా పట్టణంలోని ఓ కార్యక్రమంలో పాల్గొని నిన్న అర్ధరాత్రి తిరిగి ప్రయాణిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా ఈ మ్యాక్స్ పికప్ వెహికల్లో 8 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 5గురు మృతి చెందారు. మరో 3గురిని మాత్రం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏదైతే వెహికల్ దగ్గర ఉన్నాం, హై వెహికల్ ఇది సుజుకి సంబంధించిన వెహికల్, కంపెనీకి సంబంధించింది. ఇది నైట్ బైన్సా నుంచి ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఆదిలాబాద్కు వస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 15 నిమిషాలు అయితే చాలు ఆదిలాబాద్ పట్టణానికి చేరుతున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మిన్నూరైతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం ఈ వెహికల్ హై వెహికల్, సుజుకి సంబంధించిన హై వెహికల్. ఇదంతా కూడా పెద్ద మొత్తంలో బోల్తా పడడం, డ్యామేజ్ కావడం జరుగుతుంది. ముక్కలుగా దీనికి సంబంధించిన ఈ పార్ట్స్ అన్ని కూడా ముక్కలు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చిందరవందరగా అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం ఎంత ఘోరంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందో ఒకసారి మీకు చూస్తాను. ఇదంతా కూడా ఈ పార్ట్స్ అంతా కూడా చిదురుగా అయిపోయింది, ముక్కలుగా అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ వెహికల్ ఉందో డ్రైవర్ నిద్ర మత్తులోనే ఉండడం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులైతే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులోనే 8 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 5గురు మృతి చెందారు. మరో 3గురిని మాత్రం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ వెహికల్ ఎంత స్పీడ్గా ఉన్నారో అదేవిధంగా ఏదైతే నిద్ర మత్తులో ఉండడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్నారు. ఈ వెహికల్లో 8 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అందులో 5గురు మృతి చెందారు. మరో 3గురిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స అయితే చేస్తున్నారు. 8 మందిలో కూడా 3గురు చిన్న పిల్లలు కావడంతో
చాలా బాధాకరమైన ఘటననే చోటు చెప్పొచ్చు. సో 5 మృతి చెందడంతో మరి మరో 3 రిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం, అదేవిధంగా 15 నిమిషాలు అయితే ఆదిలాబాదు తమ ఇంటికి చేరుకుంటున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నీరైతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.